సాధారణంగా ఒక కేసుకు సంబంధించి ఆ కేసులో సంబంధం ఉందని చెప్పేసి ఎవరైనా వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళని విచారించేటువంటి ఆ విచారణ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ విచారణ అధికారి కార్యాలయం కావచ్చు లేదా పోలీస్ స్టేషన్కి వాళ్ళని ఆహ్వానించి మొత్తానికి ఆ కేసుకు సంబంధించి పూర్తి విచారణ అక్కడే జరిపిస్తుంటారు. అందరికీ సంబంధించి సహజం. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి మాత్రం ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి కేసు అదే శ్రీవారి లడ్డూకి సంబంధించినటువంటి కల్తీనే కేసు. ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవి సుబ్బారెడ్డి మాత్రం గత 13వ తారీఖునే విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన మాత్రం ఆయనకి ఆరోగ్యం బాగలేదు, మీరే హైదరాబాద్కి రండి అని చెప్పేసి పోలీసులకే చెప్పినటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సహజంగా ఏదన్నా ప్రభుత్వ అధికారులు వ్యక్తుల్ని శాసించడం కానీ వ్యక్తులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు మాత్రం వ్యక్తులే ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళ పర్సనల్ ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి చాలా క్లిష్టర్గా మనకు కనపడుతుంది. దానికి ఉదాహరణ వైవి సుబ్బారెడ్డి ఆయన ఇంటికి వాళ్ళందరినీ కూడా పిలవడం. ఇది ఎక్కడైనా ఉందంటారా? ఈ అంశం గురించి మీరేమంటారు సార్? అంటే మీరు వైవి సుబ్బారెడ్డి ఆయన అనారోగ్య కారణం సాకుగా విచారణాధికారులని నేను తిరుపతి వరకు ప్రయాణం చేయలేను కాబట్టి మీరే ఇక్కడికి రమ్మని చెప్పని ఆహ్వానించిన కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప ఆయనలో రగులుతా ఉన్న ఆందోళన, వ్యక్తమవుతా ఉన్న భయం, అభద్రత గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లా? ఇప్పుడు విచారణకు బయలుదేరబట్టేగా సతీష్ కుమార్ ఇన్స్పెక్టర్ మరి రైల్లో నుంచి శవం అయితే తేలింది. ఆయన విచారణకనే బయలుదేరాడు. మరి కళ్ళ ముందు ఇంకో చిన్న ఆయన వివేకానంద రెడ్డి గారు సొంత ఇంట్లో బాత్రూంలోని గొడ్డలతో నరకబడి చంపబడి కనపడతా ఉన్నాడు. ఇప్పుడు మరి ఈయన పాలనా హయాంలో ఇవాళ చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏని విచారిస్తూ ఉన్నారు. చిన్నప్పన్నని ఎవరి ఆదేశాలతో నువ్వు ఈ పనులు చేసావు, ఎవరి ఆదేశాలతో నువ్వు బోలేబాబా మీద ఫిర్యాదులు చేసావు, ఎవరి ఆదేశాలతో బోలేబాబాని కేజీకి 25 రూపాయలు కమిషన్ అడిగావు అని చెప్పని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. రేపు వైవి సుబ్బారెడ్డిని కూడా తిరుపతి పిలిపించి ఒకవేళ ఫర్ సపోజ్ ఆయన ఇంటి నుంచి తిరుపతి బయలుదేరి సతీష్ కుమార్ లాగా అవ్వకుండా క్షేమంగానే తిరుపతి చేరాడే అనుకున్నాం. చేరిన తర్వాత ఆయన్ని కూడా నువ్వెవరు ఆదేశాలతో చేశావు, నీ వెనకున్న సొత్తదారులు ఎవరు అని చెప్పని ఆరాధిస్తే ఆయన నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మరి కాబట్టి ఏంటంటే ఒక ధర్మ సంకటంలో పడిపోయాడు ఆయన. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, మా చిన్నాయన సూపర్ స్వామి అని చెప్పాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్పాడు, అసలు గొప్ప ఆధ్యాత్మికవేత్త వైవి సుబ్బారెడ్డి అని చెప్పాడు. మరి ఇంతటి సూపర్ స్వామి, ఇంతటి ఆధ్యాత్మికవేత్త టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా కొనసాగిన రోజుల్లో 68 లక్షల కిలోల అంటే 6,800 టన్నుల అంటే 340 ట్యాంకర్ల నెయ్యి లాంటి పదార్థాన్ని తీసుకొచ్చి దాంతో స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించి నివేదన చేయించారు అని అంటే మరి ఈ అంశంలో మనకందరికీ తెలుస్తున్నది ఏంటి? సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి హిందువే, అతను హిందూ దేవతలను ఆరాధిస్తాడని చెప్పుకుంటున్నారు. మరి ఒక హిందూ అయి ఉండి హిందూ దేవతలను ఆరాధించే వ్యక్తి మరి తిరుమల శ్రీవారి ఆలయాన్ని అపవిత్రం చేసి అక్కడ ఈ నెయ్యి లాంటి పదార్థంతో స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించి పెట్టాడు కదా. కాబట్టి ఇతన్ని చేత చేయించిన వ్యక్తులు ఎవరో ఉన్నారు. హిందుత్వాన్ని, శ్రీవారి ఆలయ ప్రతిష్టని, పవిత్రతని భ్రష్టు పట్టించాలి అని చెప్పనే హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్న ఈ వైవి సుబ్బారెడ్డి కంటే పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళ ఆదేశాలు అమలుపరిచాడు ఇతను. ఇవాళ మరి అసలు సొత్తదారులు, అసలు మాస్టర్ మైండ్స్ మరి వాళ్ళ ప్రస్తావన తెచ్చాడే అనుకుందాం, ఏమవుద్ది? కాబట్టి అతని భయం అవుతుంది. అందుకని అతను ఇంట్లోనే కూర్చున్నాడు. బాబు నా పరిస్థితి అర్థం చేసుకోండి, నేను ప్రయాణం చేసే పరిస్థితిలో లేను అంటే ప్రయాణం చేయలేక కాదు, చేస్తే ఏమవుద్దు అని చెప్పిన భయంతో ఆ అభద్రతా భావంతో ఉన్నాడు. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, అరిగిపోయే తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడంట. అట్లాగే గతంలో జరిగింది వివేకానంద రెడ్డికి కాబట్టి ఆ రోజు ఈ వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అమాయకుడు ఆణిముత్యం అని చెప్పని మద్దతు ఇస్తా వచ్చారు. అవినాష్ రెడ్డిని అసలు ఏమీ తెలియని చిన్నపిల్లోడు అని చెప్పని సమర్థించుకుంటా వచ్చారు. షర్మిల గారితో ఆస్తి వివాదాలు తలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డిని బ్రహ్మాండం బజుకుంది అనుకుంటా వచ్చారు. ఇవాళ సమస్య తమ దాకా వచ్చింది, తమ ఇంటి దాకా వచ్చింది. ఇవాళ తాము విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ మరి విచారణని ఎదుర్కొంటూ ఒక పక్క మరి గొప్ప ఆధ్యాత్మికవేత్త సూపర్ స్వామి ఏమో మరి స్వామివారికి సంబంధించి అబద్ధం చెప్పలేడు. నిజం చెప్తే ఏం కానుందో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నిజం చెప్తాడన్న ఆలోచన వస్తేనే సతీష్ కుమార్ తిరుపతి చేరలా. మరి ఈయన కూడా ఒకవేళ
అదే ఆధ్యాత్మిక చింతనతో స్వామివారికి నా హయాంలో అపచారం ఎటు జరిగింది, ఆ జరిగిన అపచారాన్ని ఇప్పుడైనా సరే చక్కదిద్దే ప్రయత్నం చేద్దామని చెప్పి నిజం చెప్పాలి అనే ఆలోచన వస్తేనే మనసులో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకని చెప్పని ఆయన ప్రయాణించలేని ఆసక్తితోటి విచారణాధికారులను ఇంటికి రమ్మన్నాడు. అంటే ఇక్కడ ఏమవుద్ది, విచారణలో నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా తర్వాత సంగతి, కనీసం ఈ ప్రయాణంలో ఎదురు కాబోయే ముప్పు నుంచి అయినా తప్పించుకుంటాడు. రైల్లో నుంచి నెట్టే పడతాం. సతీష్ కుమార్ అంటే అతను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కాబట్టి రైల్లో ప్రయాణం చేశాడు. మరి ఈయన కారులో ప్రయాణం చేయాలో ఫ్లైట్లో ప్రయాణం చేయాలో, లేదు ఫ్లైట్ దిగిన తర్వాత అయినా అక్కడ అధికారుల దగ్గరికి ప్రయాణం చేయాలి. ఏ మూల నుంచి ఏమైనా జరగవచ్చు. ఆ జరిగిన దృష్టాంతాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే 100% వైవి సుబ్బారెడ్డి బతక నేర్చినాడు. ఎలా బతకాలో ఆయనకి బాగా స్పష్టత ఉంది. అంటే పెద్దరాళ్ళ కింద చేతులు పెట్టడం కన్నా, పెద్దరాళ్ళ కింద చేతులు పెడితే ఏమవుద్ది, చాలా పద్ధతిగా, చాలా ఒబ్బిడిగా, ఓర్పుగా, వినయంగా ఎవరన్నా సహాయం పిలిచి ఆ రాయి పక్కకు జరిపి చేతులు లాక్కోవాలి. అంతే తప్ప నా దగ్గర బలం ఉంది, నా దగ్గర అహంకారం ఉందని చెప్పని గుంజుకున్నావు అనుకో, తోలు ఊడి ఆ రాళ్ళ కింద ఉంటుంది, నీ చేతులు తోలు లేకుండా వస్తాయి బయటికి. అటువంటి పరిస్థితులు పరిణామాలు ఏం జరగనున్నాయి అనేది అవగాహన ఉంది కాబట్టి, తన చుట్టూ ఉన్న వ్యక్తులు శక్తుల పట్ల ఒక స్పష్టత ఉంది కాబట్టి చాలా లౌక్యంగా బాబు నేను మీ దగ్గరికి రాలేను, మీరే మా ఇంటికి రండి అని చెప్పని, ఇంట్లో అయితే కనీసం తిరుపతి కన్నా ఇల్లు కొంచెం భద్రం అని చెప్పని ఫీల్ అవుతున్నాడు ఆయన. అందుకని చెప్పి ఇక్కడికి రమ్మంటున్నాడు. రేపు వచ్చిన తర్వాత 20 తారీఖు రోజున ఏం సాక్ష్యం చెప్తాడనేది ఒకటి చూసుకోవాలి. అంటే వాళ్ళకి ఏ విధమైన స్టేట్మెంట్ ఇస్తాడు, తన ప్రమేయం గురించి ఏ విధంగా కన్ఫెస్ అవుతాడు. అలా కన్ఫెస్ అయ్యేదాన్ని బట్టి వీళ్ళందరూ కితాబులు ఇస్తూ వస్తున్న ఈ సూపర్ స్వామి, ఈ ఆధ్యాత్మికవేత్త, తను పాలక మండలి చైర్మన్గా ఉండగా ఈ నెయ్యి టెండర్ల నిబంధనలు సడలించబడ్డాయి. ఎందుకు సడలించావు? బెస్ట్ క్వాలిటీ నెయ్యి నందిని బ్రాండు కర్ణాటక రైతు సమాఖ్య వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లో తిరుమలకి సప్లై చేస్తూ ఉండగా ఆ టెండర్ ఎందుకు రద్దు చేశావు? క్వాలిటీ విషయంలో వెరిఫై చేసుకోకుండానే లోయెస్ట్ రేటు ప్రాతిపదిక మీద నువ్వు ఎందుకు టెండర్లు ఖరారు చేశావు? వీటికి ఎంత చిత్తశుద్ధితో అంకితం భావంతో సమాధానం చెప్తాడనే దాన్ని బట్టి రేపటి రోజున ఈయన్ని సపోర్ట్ చేసి ఈయన కితాబులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అప్పుడు ఏ విధంగా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తారో కూడా చూడాలి. అయితే ఇక్కడ ఇంకో కీలకమైన అంశం కూడా ఉంది. ఇవాళ అతనికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది. బహుశా ఆ వయసులో ఒకవేళ నిజంగానే ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి ఉండొచ్చు. ఆ రీత్యా నేను తిరుపతి ప్రయాణం చేయలేను, మీరు రండి అని చెప్పని విచారణాధికారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఇది ఆక్షేపణ కాదు అనుకున్నప్పుడు, మరి గతంలో సంజయ్ సిఐడి చీఫ్గా ఉన్న రోజున మార్గదర్శి ఇష్యూలో రామోజీరావు గారు 86 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన్ని విచారించాలి అని చెప్పని నోటీసులు ఇచ్చిన రోజు ఆయన నేను అనారోగ్య రీత్యా నేను అక్కడికి హాజరు కాలేను అన్నప్పుడు విచారణాధికారులు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఏం చేశారు? ఆయన బెడ్ రిడెన్ అయ్యి ఉంటే ఆ ఫోటోల్ని వీడియోని తీసి బయటకు వదిలి వైసీపీ సోషల్ మీడియా ద్వారా చాలా హేళన చేశారు కదా, చాలా అవమానకరంగా వాటిని సర్క్యులేట్ చేశారు కదా. మరి ఇవాళ ఈ వైవి సుబ్బారెడ్డి కూడా అనారోగ్య కారణంగా నేను తిరుపతి రాలేను అంటున్నాడు. మరి ఇతనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఇతను నిజంగా అనారోగ్యంతో ఉన్నాడా, అనారోగ్యం అనేది సాకుగా చూపించి ఇతని ఇంట్లో బాగానే గుర్రం వల్లే ఉన్నాడా ఏంటనేది కూడా ఇవాళ ప్రజలకు తెలియజేయడం కోసం సిఐడి ఇతన్ని కూడా ఫోటోలు వీడియోలు తీసి, సిఐడి కూడా కాదు, ఇదే వైవి సుబ్బారెడ్డి కోరిక మేరకు సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ కమిషన్ ఇప్పుడు విచారణ జరుపుతుంది. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ఇతనే. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుపుతున్న సిట్టు విచారణ మాకొద్దు, మీరు విచారణ జరపండి అన్నాడు. ఇతని అభ్యర్థనని పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తూ ఉంది. మరి అతను రోగి కోరిందే వైద్యుడు సూచించాడు అంటారు, ఇతను కోరిందే సుప్రీంకోర్టు సూచించింది. మరి ఇతని కోరిక మేరకు వచ్చిన ఆ విచారణాధికారులకి ఇతను ఎంత మాత్రం సహకరిస్తాడు, ఎంత మాత్రం నిజాయితీగా, చిత్తశుద్ధిగా, అంకిత భావంతో, ఆధ్యాత్మిక చింతనతో సమాధానం చెప్తాడనేది కూడా ఇప్పుడు రుజువు కావాల్సి ఉంది. ఆ రోజున రామోజీరావు గారిని అంతగా హేళన చేసిన వ్యక్తులు శక్తులు ఈరోజు వైవి సుబ్బారెడ్డి అదే అనారోగ్యాన్ని సాగ్గా చూపించి తన ఇంటికే విచారణాధికారులను పిలిపించుకుంటున్న తీరుకి ఏం సమాధానం చెప్తారో కూడా ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. 100% ఇవాళ 18, ఎల్లుండి
ఇదే వైవి సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కొంటాడు. ఎల్లుండి సాయంత్రానికి ఆ విచారణకు ఎంతమాత్రం సహకరించాడు, ఎంతమాత్రం స్వామివారి పట్ల భక్తిభావంతో స్వామివారికి జరిగిన అపవిత్రాన్ని కనీసం తనకంటూ ధార్మిక చింతన ఉంటే నా హయాంలో జరిగిన ఈ అపవిత్ర కార్యక్రమం విషయంలో నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను, నేను పలానా వారి ఆదేశాలతో ఈ విధంగా సహకరించాల్సి వచ్చింది, ఈ విధంగా నెయ్యి సరఫరా చేయించాల్సి వచ్చిందని ఎంత మాత్రం అతను కన్ఫ్యూజ్ అవుతాడో కూడా చూడాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.